అమ్మ ఆపరేషన్కి ఇంకా 2 నెలలే ఉంది. అందుకని నైట్లో ఆటో వేద్దామని. నువ్వు అడిగితే ఆటో ఏంటి బాసు, ఏమైనా ఇస్తాను. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే ఏమైందండి? కనపడ్డంలా యాక్సిడెంట్. హాస్పిటల్ తీసుకెళ్దాం. హాస్పిటల్కి మనం తీసుకెళ్తే తర్వాత పోలీసులు మనల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. ఆ తర్వాత సాక్ష్యాలు కేసులు అంటూ కోర్టుల చుట్టూ తిరగాలి. ఎల్లవయ్యా, వాళ్ళు చస్తే ఆ తప్పు గుద్దిన ఆ బండి డ్రైవర్ది కాదు, మీ అందరిది. భయపడకండి సార్. డాక్టర్ గారు, అర్జెంట్ గా వీళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి. ఎవరయ్యా వీళ్ళు? యాక్సిడెంట్ జరిగి చావు బతుకుల మధ్య ఉన్నారు. యాక్సిడెంటా? పోలీస్ కేసు అయ్యా, కుదరదు. డాక్టర్లు ప్రాణాలు పోయడానికి ఎంబీబీఎస్ చదువుతారు, తీయడానికి కాదు. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చేలోపు వీళ్ళకేమన్నా జరిగిందో నీ ఒంటి మీద ఉన్న ఈ తెల్ల కోటు ఎర్ర కోటుగా మారుతుంది. సార్ సార్ సార్, ఏంటయ్యా? కంప్లైంట్ ఇవ్వాలి. ఓ గంటకు రాకూడదు? 2 మనుషులు చావు బతుకుల మధ్య ఉన్నారు సార్. ఆ విషయం వెళ్ళి డాక్టర్ కి చెప్పాయా? అక్కడి నుంచే వస్తున్నాను సార్. పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలన్నారు. మర్డర్ కేసా? కాదండి, యాక్సిడెంట్. ఏం గుద్దింది? భార్యాభర్తలు స్కూటర్ మీద వెళ్తుంటే సియారా గుద్దింది సార్. బండి నెంబర్ ఉందా? AP9AC 789. యాక్సిడెంట్ జరుగుతుంటే నువ్వు చూసావా? లేదండి, చూసిన వాళ్ళు చెప్పారు. చూసిన వాళ్ళు చెప్తే స్టేషన్ కి వచ్చేస్తావా? ఏం చేస్తుంటావు? ఆటో డ్రైవర్. ఆటో తోలుకోక నీకెందుకయ్యా? కేసు పెట్టగానే సరిపోదయ్యో, కోర్టు చుట్టూ తిరగాలి. దేని చుట్టూ తిరగడానికైనా నేను రెడీ సార్. ముందు కంప్లైంట్ తీసుకోండి. సరే, నీ కర్మ, రాయ్. నా అడ్రస్, ఆటో నంబర్ కూడా రాస్తున్నాను సార్. ఇంతకు ముందు మీరు చిలకలూరుపేటలో పనిచేశారా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పేవే? మా అమ్మ చెప్తూ ఉండేది, సిఐ శంకర్ ఉన్నప్పుడు పేటంతా కలకళ్ళాడుతూ ఉండేదని. నిజమేనా? దాని పేరేంటే? షకీలా. ఓది నీ అబ్బా, ఆనందమే వచ్చిందే నీకు. కింద నుంచి పైదాకా తెగ బలిసిపోయావు. ఏంటి నడుము వీక? ఈ మాత్రం దానికి ఇంత? ఏం కుషి? సార్, ఓ సారీ సార్, మీరు కొంచెం బిజీలో ఉన్నట్టున్నారు, బయట ఉంటాను. ఏం పర్లేదు చెప్పు. ఎవడో అరియంట సార్, ఖుషీ బ్యాంక్ ఎండి సిఆర్ఐ యాక్సిడెంట్ చేసిందని చెప్పి నంబర్ తో సహా రాసి కంప్లైంట్ ఇచ్చాడు సార్. ఏం చేస్తుంటాడు వాడు? ఆటో డ్రైవర్ అంట సార్. ఆటో డ్రైవర్ కన్ని గుండెలా? హలో, సిఐ శంకర్యర్. ఏంటయ్యా, అరగంట నుంచి నీ సెలకి ట్రై చేస్తున్నాను. చిన్న పనిలో ఉన్నాను సార్. నేనే మీకు చేద్దాం అనుకున్నాను, మీరే చేసేసారు. సరే, బండి యాక్సిడెంట్ అయింది. అదే సార్, ఆటో వాడు మేము చిన్న కంప్లైంట్ ఇచ్చాడు. వాడేం చేశాడన్నది కాదు నాకు కావాల్సింది, నువ్వేం చేస్తున్నావో చెప్పు. నేను చూసుకుంటాను సార్, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. చూడు, రేపటిలోగా నువ్వు వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. లేదంటే నేను వాడిని ఏం చేసినా నువ్వు సైలెంట్గా ఉండాలి. ఏం చేస్తావో ఆలోచించుకో. వాళ్ళిద్దరూ సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్. ఇందాక ఆవేశంలో ఇట్స్ ఆల్ రైట్. గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, నీ చెయ్యి సాపలేదా, నీ చెయ్యి సాపలేదా, గాజు తొడగలేదా. AP9W8761. ఎవడిదిరా ఈ ఆటో? సార్, ఈ బండి నాదే. ఓహో, ఈ బండిదా? మర్యాదగా మాట్లాడండి. అబ్బా, అందానికి తగ్గ పొగరుంది. అవును, నిన్న ఇదే ఆటో తీసుకొచ్చి ఖుషీ బ్యాంక్ ఎండి మీద కంప్లైంట్ ఇచ్చిన మగాడు ఎవడే? రాత్రి నా ఆటో రెంట్కిచ్చాను. మంచి బిజినెస్. ఆటో ఒకటే రెంట్కి ఇస్తావా, లేకపోతే నువ్వు కూడా రెంట్కేమన్నా? ఏంట్రా బెదిరిస్తున్నారు? పీక్తారా?
నేనిక్కడ 3 లెక్క పెట్టేలోగా నా కంటికి ఎవడన్నా కనిపించాడో సెల్లో తోసి ఎముకలు ఏరేస్తా. 1 2 3. ఒక్కసారి నీ వెనక్కి తిరిగి చూడు. చూసావుగా ఆటో వాళ్ళ కెపాసిటీ ఏంటో. నువ్వింకొక క్షణం ఇక్కడున్నావంటే నీ ఎముకలు ఏరేస్తారు. ఆ బ్యాంక్ ఎండి గాడి పని అయి ఉంటుంది. ఏం చేశాడు రా? ఉండా. రేయ్, రేయ్, అసలు ఏం చేశాడని? ఆడు చేసిన పనికి ఆ. నువ్వైతే పాటికి చంపేసాడు. ఆ? వీణెందుకు కొడుతున్నా చెప్పు. ఎందుకు కొడతానా? ఆ. మంచి టీ తీసుకున్నారా అంటే నీ కొట్లో టీ తీసుకొచ్చాడు. అంటే కొడతా అదే ఆగమంటుంటే నా టీకి పేరు పెడతావా? నిన్ను చంపేస్తాను. సరే సరే మీరు అది ఏం ఛాన్స్ కొట్టి బాసు. అవును, సిటీలో రౌడీలందరినీ తుక్కు రేగొడుతున్నావంట. బిగ్ బాస్ అయిపోదాం అనుకుంటున్నావా? ఏది ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో. రైట్ రఫ్, లెఫ్ట్ టఫ్. అబ్బో, నిన్ను వదిలితే రౌడీలందరికీ రఫ్ అండ్ టఫే బాస్. వచ్చే వారమే అమ్మాయి పెళ్లి. అనుకోకుండా సంబంధం కుదిరింది. తప్పకుండా రావాలి. ఈ విషయాన్ని అంత డల్ గా చెప్తావేం బాబాయ్? ఏం లేదు, ఇస్తానన్న 60,000కి ఓ 10,000 తక్కువ పడేటట్టున్నాయి. రేపు వాళ్ళు ఏమైనా పేచి పెడతారేమో అని భయంగా ఉంది. ఓ సింతేనా? ఏయ్, బాబాయ్ కూతురు పెళ్లి అంటే మన ఇంట్లో పెళ్లి కదా? ఇంట్లో పెళ్ళే. అయితే రేపు మన కూలీలోంచి తలా 50 రూపాయలు తీసి ఆ డబ్బు రెడీ చేస్తా. హరి, గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండం పెడితే కానీ దేవుడు వరం ఇవ్వడంటారు. కానీ నేను ఏమీ చేయకుండానే నాకు వరం ఇచ్చాను. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదంటారు. అయినా చేస్తుందంతా వాళ్ళైతే నన్ను పొగుడతావేంటి బాబాయ్? నువ్వు వెళ్ళి హ్యాపీగా కార్డులన్నీ పంచాయి. అలాగే బాసు, ఈ కార్డులు సరే, మన కార్డులు ఎప్పుడో ఇస్తావు? దేనికి? మన పెళ్లికి. పెళ్ళా మీ మా భార్య ఏంటి? 5 పూజకి ఇంత బిల్డప్ ఇస్తున్నారు. నమస్తే బస్సు. నమస్తే సార్. ఏంటి జిమ్నాస్టిక్ గారు ఇలా వచ్చారు? ఏం లేదు బస్సు, నాకు కూడా ఒక ఆటో ఇప్పిస్తే నీలా నైట్ డ్యూటీ చేసి 4 రాళ్ళు వెనక్కి వేసుకుందామని. మ్మ్.
ఏందమ్మా ఇది 4 రాళ్ళు అడిగావు కదా 5 ఇచ్చాను 4 వెనకేసుకో 1 కిడ్నీలో దాచుకో. ఈ కటింగ్ లో వద్దమ్మా. ఏంటి బాస్ అంతా